నమస్కారం. దైవ భక్తి మార్గంలో ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన అగ్నితత్వ క్షేత్రమైన అరుణాచలం గురించి, దాని గొప్పదనం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, శివుడే స్వయంగా కొండ రూపంలో వెలిసిన మహిమాన్విత ప్రదేశం. అరుణాచలం తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉంది. ఇది పంచభూతలింగాలలో ఒకటి, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 ప్రకృతి తత్వాలను సూచించే శివాలయాలలో అరుణాచలం అగ్నితత్వాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అని వాదన వచ్చినప్పుడు పరమశివుడు ఒక అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించారు. ఆ అగ్నిస్తంభం అడుగుభాగాన్ని, పైభాగాన్ని కనుక్కోలేకపోయారు బ్రహ్మ, విష్ణువులు. ఆ అగ్నిస్తంభమే కాలక్రమేణా అరుణాచల కొండగా మారిందని భక్తుల నమ్మకం. అందుకే అరుణాచల కొండను సాక్షాత్తు శివుడి రూపంగా భావిస్తారు. అరుణ అంటే ఎరుపు రంగు, అచలం అంటే కదలనిది, కొండ అంటే ఎర్రని కొండ అని అర్థం. శివుడి తేజస్సుకు, కోపాగ్నికి ప్రతీకగా ఈ కొండ ఎర్రని రంగులో ఉందని చెబుతారు. ఈ కొండపాదాల చెంతనే అద్భుతమైన అరుణాచలేశ్వర స్వామి ఆలయముంది. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడిగా, అమ్మవారు అపీతకుచాంబ లేదా ఉన్నామలై అమ్మన్గా పూజలందుకుంటారు. ఈ ఆలయ గోపురాలు చాలా ఎత్తైనవి, అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం. అరుణాచల యాత్రలో అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైనది గిరి ప్రదక్షిణ. ఈ కొండనే శివుడిగా భావించి దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది భక్తులు చెప్పులు లేకుండా కాలినడకన ఈ ప్రదక్షిణ చేస్తారు. కొందరు వాహనాల్లో కూడా చేస్తారు. మీరైతే మీ అనుభవాన్ని బట్టి ఎలా చేశారో వివరించవచ్చు. ఉదాహరణకు, మేము కారులో ప్రదక్షిణ చేయడం జరిగింది. దాని గురించి నేను ఇంకో వీడియోలో వివరంగా చెబుతాను. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో 8 దిక్కులకు 8 లింగాలుంటాయి. వీటిని అష్టలింగాలు అంటారు. ఒక్కో లింగం ఒక్కో దిక్పాలకుడి పేరుతో ఉంటుంది. వాటిని దర్శించుకుంటూ ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఆ అష్టలింగాలు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. మహర్షి తపస్సు చేసిన విరూపాక్ష గుహ, స్కందాశ్రమం కూడా ఈ కొండపైనే ఉన్నాయి. అరుణాచల కొండ పాదాల చెంతనే జగద్గురువు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఉంది. మహర్షి తన జీవితంలో ఎక్కువ భాగం ఇక్కడే గడిపారు. ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి ఇది ఒక పవిత్రమైన, ప్రశాంత ధామం. అరుణాచలం గురించి మీకొక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. శివయ్య అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.